హలో. ఏపీఎస్సి కార్పొరేషన్ లోన్స్ ప్రారంభమైనవి. ఈ అప్లికేషన్స్ కోసం మనం ఏపీ ఓబిఎంఎంఎస్ అనే పోర్టల్కి వెళ్ళి మన అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసే ముందు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు ఏ లోన్స్కి అప్లై చేసుకుంటే మనకి ఎంత సబ్సిడీ వస్తుంది, ఏ లోన్స్ అప్లై చేసుకుంటే మనకి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అనే వివరాలతో పాటు ఏ కాన్స్టిట్యున్సీలో, ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, ఏ మండలంలో, ఏ విలేజ్కి ఎన్ని లోన్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నదనేది నా అనాలిసిస్ దీంట్లో నేను చెప్పానండి. మరి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లోన్స్ అప్లై చేసే ముందు, మనకి ఎటువంటి క్రైటీరియా ఉండాలి, లోన్స్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి క్రైటీరియాస్ ఉండాలి అనేది అంశం గురించి కూడా నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను మెన్షన్ చేశానండి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ లెంగ్త్లో చూడండి. మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏపీఎస్సి కార్పొరేషన్ లోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా ఈ వీడియోలో లభ్యమవుతుందండి. ఏపీఎస్సి కార్పొరేషన్ లోన్స్ 2025 ఈ నెల అనగా ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి సందర్భంగా దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం మరొకసారి ఫామ్ అయిన తర్వాత దీన్ని లాంచ్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. అయితే గతంలో మనం కొద్ది సంవత్సరాలుగా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మనం వినలేదు. అయితే మొత్తం ఈ లోన్లో 20,692 మంది దీంట్లో బెనిఫిషియరీస్గా మరి ఉండబోతున్నారు. అంటే దీని వల్ల లాభం పొందబోతున్నారు. అయితే అది మొత్తం ఫినాన్షియల్ ఎయిడ్ అండి. మొత్తం ఫినాన్షియల్ ఎయిడ్ 86,269.5 లక్షల రూపాయలు. చాలా పెద్ద అమౌంట్ అండి. ఈ అమౌంట్ని మరి లోన్స్గా అందరికీ కూడా అందజేయబోతున్నారు. ఈ లోన్స్ ఒక 40% నుంచి 60% వరకు సబ్సిడీగా దీన్ని ఇస్తున్నారు. కాబట్టి 34,071 లక్షల రూపాయలు సబ్సిడీగా మనం పొందబోతున్నాము. ప్రతి లోన్కి కూడా ఒక 5% ఆ లోన్స్కి బెనిఫిషియరీ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందండి. అంటే అతను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది 5%. మిగతా 95% బ్యాంక్ లోన్ గాను మరియు సబ్సిడీ అమౌంట్ గాను అందజేయబోతున్నారు. కాబట్టి ఆ 5% అంటే 10 లక్షల లోన్ కనుక మనం పెట్టుకుంటే 50,000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందండి. అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి ఎందుకని ఇంత డిమాండ్ ఉంది అని అడిగితే, మనందరికీ తెలుసు పిఎంఈజీపీ లోను. పిఎంఈజీపీ లోను 25 లక్షల రూపాయల వరకు కూడా ఇది మంజూరు అవుతుందండి. కానీ దీంట్లో వచ్చే సబ్సిడీ కేవలం 15% నుంచి 35% వరకే ఉంటుంది. ఇక్కడ గమనించండి, 15% నుంచి 30% వరకే ఉంటుంది. దీంట్లో 25 లక్షల వరకు కూడా మనం పిఎంఈజీపీ లోన్లో మనం పొందవచ్చు. అయితే ఇది ఎస్సీలకే కాక అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ముద్రా లోన్లో మనకి 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు కూడా మనకి చిన్నపాటి లోన్స్ మనకి ముద్రా లోన్స్లో వస్తాయండి. కాకపోతే దీంట్లో ఎటువంటి సబ్సిడీ లేదు, కానీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి ముద్రా లోన్స్ అనేవి వస్తాయి. అయితే తర్వాత స్టార్టప్ ఇండియా లోన్స్ ఉన్నాయండి. స్టార్టప్ ఇండియా లోన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఉమెన్కి, తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా ఈ స్టార్టప్ ఇండియా లోన్స్ వర్తిస్తాయి. ఈ స్టార్టప్ ఇండియా లోన్ వచ్చేసి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి స్టార్టప్ ఇండియా లోన్లో వస్తుందండి. కానీ దీని మార్జిన్ కూడా కేవలం 25% మాత్రమే ఉంటుంది. తర్వాత నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అండి. దీంట్లో పేదవారైనటువంటి అర్బన్ ఏరియాస్లో, అంటే సిటీస్లో ఉన్న పేదవారి కోసం అప్ టు 2 లక్షల రూపాయల వరకు కూడా ఈ లోన్స్ని ఇండివిజువల్కి, ఒక వ్యక్తికి మంజూరు చేయడం జరుగుతుంది. దాంట్లో 15% నుంచి 20% వరకు కూడా సబ్సిడీ వస్తుంది. మ్యాక్సిమం సబ్సిడీ వచ్చేసి 37,500 రూపాయలు మాత్రమే మనకి మ్యాక్సిమం సబ్సిడీ వస్తుందండి. అంటే మీరు 2 లక్షల రూపాయలు లోను వరకు తీసుకుంటే దాంట్లో మీకు 37,500 రూపాయల వరకే మీకు సబ్సిడీ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇదే స్కీము రూరల్ ఏరియా కూడా ఉందండి. అంటే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHGలకు కూడా ఇది లోన్ వర్తిస్తుంది.
తర్వాత దీంట్లో ఇది 30% నుంచి 50% అండి. ఇది కొంచెం మంచి లోన్ అండి. ఉన్న లోన్స్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్ తర్వాత ఇదే ది బెస్ట్ లోన్. ఎందుకంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇది పల్లెల్లో ఉన్న పేదవారి కోసం ఈ లోన్స్, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డోక్రా సంఘాల వంటి వారికి ఈ లోన్స్ అనేవి మంజూరు చేస్తారండి. సో ఈ లోన్ కూడా మంచి లోనే. తర్వాత మనం నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి చూద్దామండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చేసండి దీంట్లో బెనిఫిషియర్స్ కేవలం ఎస్సీలు మాత్రమే ఉంటారండి. కేవలం ఎస్సీలకు మాత్రమే ఈ లోన్స్ అనేవి ఇస్తారు. ఈ లోన్స్ వచ్చేసి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు. అమౌంట్ కొంచెం చిన్నగా అయినప్పటికీ సబ్సిడీ చాలా పెద్దదండి. ఎందుకంటే ఇక్కడ సబ్సిడీ మనకి 40% నుంచి 60% వరకు సబ్సిడీ వస్తుందండి గవర్నమెంట్ దగ్గర నుంచి. అది చాలా పెద్ద మొత్తం. ఇంత సబ్సిడీ ఏ ఇతర లోన్స్లోనూ కూడా మనకి రాదు. కేవలం ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్లో మాత్రమే మనకి 40% నుంచి 60% సబ్సిడీ అనేది మనం పొందగలము. అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ నుండి మొత్తం 3 టైప్స్గా విడదీశారు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కూడా లోన్ శాంక్షన్ చేస్తున్నారు. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో కూడా ఈ లోన్ శాంక్షన్ చేస్తున్నారు. దీని యొక్క పూర్తి వివరాలు మనం తర్వాత స్లైడ్స్లో చూద్దాం. ఈ లోన్స్ ఎవరు ఎలిజిబుల్ అని అడిగితే ఈ లోన్స్ ముఖ్యంగా ఎస్సీలకు మాత్రమేనండి. ఎస్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండాలండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోను ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ద్వారా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి మంజూరు అవుతాయి. తెలంగాణ వారు, తర్వాత కర్ణాటక, మిగతా స్టేట్స్ వారు ఆ స్టేట్స్లో మీకు ఈ లోన్ మంజూరు చేసినప్పుడు మీరు ఆ లోన్స్ని పొందొచ్చు. తర్వాత దీనికి వచ్చి వయసు వచ్చేసండి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. ఖచ్చితంగా వాళ్ళు 21 సంవత్సరాలు నిండి 50 సంవత్సరాలు మధ్య వయసు వారై ఉండాలి. తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా బీపీఎల్ సర్టిఫికేట్ అంటే బిలో పవర్టీ లైన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. అంటే రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా బిలో పవర్టీ లైన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ దగ్గర ఉండాలి. ఉన్న వాళ్ళకి ఈ లోన్ అనేది శాంక్షన్ అవుతుందండి. తర్వాత ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ అంటే ఈ లోన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్స్ దీంట్లో పనిచేస్తాయి అనే వివరాల్లోకి వెళ్తే ఈ లోన్స్ని మనం ఓపీఎంఎంఎస్ అనే పోర్టల్ అండి, గవర్నమెంట్ పోర్టల్ కొత్తగా తయారు చేశారండి ఈ పోర్టల్ని. ఈ పోర్టల్లో మనం ఈ ఓపీఎంఎంఎస్ పోర్టల్లో మనం అప్లై చేసుకోవచ్చు. మీరు గూగుల్లో కూడా వెళ్ళి ఈ ఓబిఎంఎస్ అని మీరు సెర్చ్ చేస్తే ఈ ఓబిఎంఎస్ పోర్టల్ మనకి గూగుల్లో కనపడుతుంది. లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ లోన్ అని సెర్చ్ చేసినా సరే మీకు ఈ పోర్టల్ వివరాలు కనబడతాయి. దీని యూఆర్ఎల్ కూడా ఉంటుంది, నేను ఇస్తాను మీకు యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత బ్యాంక్ కన్సల్ట్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత గ్రౌండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని తీసుకోవడం, తర్వాత ప్రాజెక్ట్ కావాల్సిన అవసరాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం అనేది మనం చేయాలి. తర్వాత దీంట్లో ముఖ్యంగా ఎంపీడీఓస్, తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, బ్యాంకర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్లో కూడా ఈ లోన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో గవర్నమెంట్ వారు దీన్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహిద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బయోమెట్రిక్ అంటే లోన్ మిస్యూజ్ కాకుండా ఖచ్చితంగా బెనిఫిషియర్స్కి లోన్స్ అన్ని అందే విధంగా బయోమెట్రిక్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. తర్వాత ముఖ్యంగా ఈ బ్యాంక్ లోన్స్ కోసం బ్యాంక్ వారు మన చేత కొత్తగా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారండి. ఆ బ్యాంక్ అకౌంట్లోకే ఈ సొమ్ము అనేది అంతా కూడా వస్తుంది. కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ వాళ్ళు ఈ లోన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి విభాగంలో కూడా, ప్రతి సెక్టార్లో, ప్రతి స్టేజ్లో కూడా పూర్తి నిబద్ధతతో గవర్నమెంట్ వారు చేసే విధంగా డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. నేను ఆ డాక్యుమెంట్ అంతా చదివాను. చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇదండి పోర్టల్ ఏపీ ఓబిఎంఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అండి. దీంట్లో మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి లోన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీంట్లో కేవలం ఎస్సీలకే కాకుండా రీసెంట్గా బీసీ కార్పొరేషన్ లోన్స్ అయినాయి అండి. మార్చి 25వ తారీఖుతో అవి క్లోజ్ అయినాయి. తర్వాత కాపు
కార్పొరేషను, తర్వాత మైనారిటీ కార్పొరేషను, తర్వాత ఎస్టీ కార్పొరేషను, అలా అన్ని కార్పొరేషన్స్కి కూడా లోన్స్ దీంట్లో ఉన్నాయండి. విడతల వారీగా ఒకరి తర్వాత ఒకరికి ఒక కార్పొరేషన్ తర్వాత మరొక కార్పొరేషన్స్కి ఇక్కడ లోన్స్ అనేవి ఇస్తున్నారు. సో దాని అప్డేట్స్ కోసం మనం ఈ పోర్టల్కి వెళ్తే కనుక ఈ ఏపీ ఓబిఎంఎంఎస్ అనే పోర్టల్కి వెళ్తే మనకు పూర్తి వివరాలు అనేవి మనకు వస్తాయి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, దీంట్లో అన్ని రకాల లోన్స్ ఉండవండి. మీరు అనుకున్న ప్రతిదానికి కూడా అక్కడ లోన్ దొరకదు. గవర్నమెంట్ వారు కొన్ని లిస్ట్ చేసి ఉంచారు. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్కి మాత్రమే లోన్స్ వస్తాయండి. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే మరి ఈ ఫోటో ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఈ ఫోటో చెప్పులు రిపేర్ చేసే వాళ్ళ విధంగా ఉందండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా కాబ్లర్స్కి ఎటువంటి లోన్స్ లేవంటే చెప్పులు కుట్టేవారికి కానీ, చెప్పులు రిపేర్ చేసేవారికి కానీ, చెప్పులు తయారు చేసేవారికి కానీ ఎటువంటి లోన్స్ దాంట్లో లేవు. మరి ఈ ఇమేజ్ కొంచెం మిస్లీడ్ చేస్తుంది. ఎందుకని చెప్పేసి కొన్ని డిపార్ట్మెంట్స్కి, కొన్ని సెక్టార్స్కే లోన్స్ మంజూరు చేస్తున్నారంటే ఏవైతే నీడ్ ఉందో, దేనికైతే భవిష్యత్తు ఉందో దానిని మట్టుకే కొంతమంది ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఆ లిస్ట్ని తయారు చేసి ఆ లిస్ట్లో వీటికి లోన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ వ్యాపారాలు స్టార్ట్ చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది, బయట దానికి మంచి డిమాండ్ ఉన్నది అనుకున్న ఐటమ్స్ని మాత్రమే వాళ్ళు పొందుపరచడం అనేది జరిగిందండి. మరి మనకి కావాల్సినటువంటి లోన్స్ అంటే నాకు పర్టికులర్ ఫీల్డ్లో నాకు అనుభవం ఉంది, దాంట్లోనే లోన్ కావాలంటే ఇక్కడ సాధ్యపడదండి. దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాదిగ సోదరులకి ఈ చెప్పులు కుట్టేటువంటి లేకపోతే చెప్పులు రిపేర్ చేసేటువంటి లోన్స్ అయితే ప్రస్తుతానికి అయితే లేవు, మరి భవిష్యత్తులో వస్తాయేమో తెలియదు. తర్వాత డేట్స్ చూసుకుంటేనండి మనకి ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఫేజ్లో ఉన్నామండి, అంటే రిజిస్ట్రేషన్ ఫేజ్లో ఉన్నాము. ఏప్రిల్ 14వ తారీఖున ఈ లోన్స్ అనేవి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మే 10వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందండి. సో ఈ 10వ తారీఖు లోపలనే ఎవరు లేట్ చేయొద్దు, ముందుగానే వెళ్ళి మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మీ అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేయండి. తర్వాత కమిటీ సెలక్షన్ అనేది మే 20 లోపల జరుగుతుందండి. ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా మే 20 లోపల జరుగుతుందండి. తర్వాత బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ 25 మే నుంచి జూన్ 12 మధ్యలో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అనేది జరుగుతుందండి. తర్వాత శాంక్షన్ ప్రాసెస్ అనేది జూన్ 13 నుంచి 20 మధ్యలో అంటే ఒక వారం రోజుల్లో శాంక్షన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుందండి. తర్వాత యూనిట్ గ్రౌండింగ్, యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ జూన్ 21 నుంచి ఆగస్టు 9 వరకు మధ్యలో జరుగుతుందండి. అంటే ఎవరికి లోన్స్ వచ్చినాయి అనే విషయం మే 20 లోపులో మనకి తెలిసిపోతుందండి. ఎవరెవరికైతే లోన్స్ శాంక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా మే 20 లోపల వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉందండి. ముఖ్యంగా గమనించాలి, 3 స్టెప్స్లో దీన్ని వెరిఫై చేస్తున్నారండి. సో ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు స్టార్ట్ చేసి ఆర్థికంగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అవుతూ మరి వివిధ దశల్లో దీన్ని వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్తోనే కాకుండా ఒక థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ని కూడా, అంటే థర్డ్ పార్టీ ఎన్జిఓ బాగా పేరున్నటువంటి ఎన్జిఓస్ని హెల్ప్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిపిస్తున్నారండి. సో ఎవ్రీ స్టెప్ చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా జరగబోతుంది. తర్వాత లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూనిట్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదో ఇంతకుముందు గతంలో సబ్సిడీ తీసేసుకుని యూనిట్ అయితే స్టార్ట్ చేయకుండా సబ్సిడీ అమౌంట్ జోబులో పెట్టుకుని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు కాదండి. అమౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎకో సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారండి. అంటే ఏంటంటే లోన్స్ తీసుకుంటున్నారు కదా, లోన్స్ ఎలా అప్లై చేయాలి, తీసుకున్న లోన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేయాలి, తర్వాత ఎటువంటి స్కిల్ ట్రైనింగ్, ఏ విధంగా మనకి అనుభవం లేదు ఆ రంగంలో కానీ ఆ వ్యాపారం చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఏ విధంగా మనకి ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. తర్వాత మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా జూట్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఆ జూట్ బ్యాగ్స్ కనుక మనం స్టార్ట్ చేస్తే దాన్ని ఏ విధంగా అమ్మాలి,
అమ్మడానికి ఆన్లైన్ పోర్టల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇండియా మార్ట్ వంటి పోర్టల్ ఏ విధంగా అమ్మాలనే ట్రైనింగ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసి అసిస్టెంట్స్ కూడా ఇస్తారండి. ముఖ్యంగా డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్లోనే పెట్టారండి. కొన్ని ఉదాహరణలు, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అవి చూడొచ్చు. ఇది ముఖ్యంగా ఇది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే వారు, అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వారు ఈ డిపిఆర్ ప్రిపరేషన్లో మనకి హెల్ప్ చేస్తారండి. తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కూడా మనకి ఆడిట్లో హెల్ప్ అవుతుందండి. అంటే యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, తర్వాత యూనిట్ రన్ చేయాలంటే కొంత పీరియడ్ దానికి ఖర్చు ఎంత అవుతుంది అనే విషయాలు కూడా మనకి ఈ థర్డ్ పార్టీ ఆడిట్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి. తర్వాత స్కిల్ ట్రైనింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి ఈడిపి ప్రోగ్రామ్స్ ద్వారా. తర్వాత ముఖ్యంగా మార్కెటింగ్ అసిస్టెంట్స్ కూడా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత ఇండియా మార్ట్ తదితర వెబ్సైట్స్లో కూడా మనకి సపోర్ట్ వస్తుందండి. తర్వాత టైప్ 1 లోన్ గురించి చూద్దామండి. టైప్ 1 లోన్లో మొత్తం 7 లోన్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క లోన్ గురించి ఇన్ డీటెయిల్డ్ నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. టైప్ 1లో మీకు మ్యాక్సిమం 3 లక్షల రూపాయల వరకు వస్తాయండి. ఈ టైప్ 1 అనేది మొత్తం ఎకో ఫ్రెండ్లీ అండి. అంటే వాతావరణానికి హాని చేయనటువంటి ఫీల్డ్స్ అన్ని కూడా 7 ఫీల్డ్స్ కూడా ఎంచుకోవడం జరిగిందండి. అందుకు కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ సబ్సిడీ అంటే 60% సబ్సిడీ మనకి దీంట్లో రావడం అనేది జరుగుతుందండి. తర్వాత అది కూడా మనకి మ్యాక్సిమం 1 లక్ష రూపాయల వరకు వస్తాయండి. అంటే మీరు 60%లో మీకు 1 లక్ష రూపాయల వరకు కూడా మీకు లోన్ అనేది రావడం జరుగుతుందండి. తర్వాత దీంట్లో మీకు బ్యాంకు 35% మీకు బ్యాంక్ లోన్గా ఇస్తుందండి. తర్వాత మీ కాంట్రిబ్యూషన్ 5% ఉండాలి. ముందుగా చెప్పినట్టు ఇక్కడ తీసుకున్న ప్రతి లోన్కి కూడా మనం 5% అనేది కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే మన పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిగా ఉన్నది ఫ్లవర్ బొకే మేకింగ్ అండి, డెకరేషన్స్. దీనికి ఎటువంటి క్రైటీరియా లేదండి. ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. చదువు ఉన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా దీనికి ట్రైనింగ్ ఇస్తారు తర్వాత. కాబట్టి ఈ ఫ్లవర్ బొకే మేకింగ్లోను మీరు అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆడామోగా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ అండ్ ఆర్గానిక్ మెన్యూర్. దీంట్లో మనకి దీనికి కూడా ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదండి. ఎవరైనా ఆడామగ, చదువు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి మొత్తం ఇచ్చే యూనిట్లు 780 యూనిట్లకు అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తున్నారండి. అంటే ఈ వర్మీ కంపోస్ట్ చేసేవాళ్ళు 780 మంది ఈ లోన్స్ ద్వారా రాబోతున్నారు రానున్న కాలంలో. తర్వాత వెబ్సైట్ డిజైన్ అండ్ ఐటీ సర్వీసెస్గా లోన్ కూడా ఇస్తున్నారండి. దీంట్లో మనకి మొత్తం 520 యూనిట్లకి అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తున్నారండి. దీని యూనిట్ కాస్ట్ వచ్చేసి 2.7 lakhs అండి. 2.7 lakhs మనకి యూనిట్ కాస్ట్ ఇస్తున్నారు. మొత్తం 520 యూనిట్స్కి అంటే 520 కొత్తగా వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్ వాళ్ళు రాబోతున్నారు రానున్న కాలంలో. దీనికి ఖచ్చితంగా ఐటీఐ చేసి కానీ, డిప్లొమా చేసి కానీ, లేకపోతే కంప్యూటర్లో ఏదైనా శిక్షణ పొంది సర్టిఫికేషన్ ఏదైనా మన దగ్గర ఉండాలంటే డిగ్రీ చేసి ఉండొచ్చు, బీటెక్ చేసి ఉండొచ్చు, ఎంటెక్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఈ కంప్యూటర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ మనం చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు సర్టిఫికేట్ లేకుండా మీరు అప్లై చేస్తే కనుక మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండదు అన్నమాట. తర్వాత ఎల్ఈడి బల్బ్స్ అండ్ ఎనర్జీ డివైజెస్ అండి. ఎనర్జీ డివైజెస్ అసెంబ్లింగ్ యూనిట్. దీనికి మొత్తం ఇది కూడా 520 యూనిట్లకి గవర్నమెంట్ లోన్లు ఇవ్వబోతుంది. దీంట్లో మనకు వచ్చేటువంటి యూనిట్ కాస్ట్ 2.8 lakhs లోన్ ఇవ్వబోతుందండి. సో ఇది కూడా మంచి అవకాశం. దీంట్లో కూడా ఖచ్చితంగా దీంట్లో అంటే ఎలక్ట్రానిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, లేకపోతే రిలేటెడ్ ఫీల్డ్స్లో చదువు పూర్తి చేసిన వారు అంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంటెక్ కానీ ఏదైనా సరే చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత మనకి లిస్ట్లో రాబోతుంది ప్లంబింగ్ అండ్
ఎలక్ట్రీషియన్ సర్వీసెస్ అంటే ఈ కన్స్ట్రక్షన్స్లోను అపార్ట్మెంట్స్లోను వాటిల్లో ఈ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఎలక్ట్రీషియన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవారు. సో దీనికి కూడా మనకి ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలండి. అది కూడా ముఖ్యంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ లేకపోతే ఆ రిలేటెడ్ ట్రేడ్స్లో ఐటీఐ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసిన వాళ్ళకి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా 650 యూనిట్లు మనకి రాబోతున్నాయండి. దీనికి వచ్చే అమౌంట్ 2.9 lakhs అండి. నెక్స్ట్ వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ప్యూరిఫికేషన్ అండి. వాటర్ బాటిల్ రీఫిల్లింగ్ అండ్ ప్యూరిఫికేషన్ కి మినిమం 10th చదివి ఉండాలండి. ఇది కూడా 520 యూనిట్లు రాబోతున్నాయండి. ఇది కూడా 2.9 lakhs వరకు మనకి అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తున్నారు. తర్వాత వాటర్ రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ అండి. దీనికి కూడా మినిమం మనం 10th చదువుకోవాలి. ఇది కూడా 520 యూనిట్లు రాబోతున్నాయండి. ఒక్కొక్క యూనిట్కి గాను 2.95 lakhs మనకి మంజూరు చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా డిపిఆర్స్ మన వెబ్సైట్లో ఉన్నాయండి. అంటే డిపిఆర్స్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అక్కడ మీరు దీని గురించి ఇంకా మరిన్ని పూర్తి వివరాలు మీరు అక్కడ పొందొచ్చు. నేను ఆ వివరాలు మీకు చూపిస్తాను, ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ లో. తర్వాత టైప్ 2 అండి. టైప్ 2 వచ్చేసి దీంట్లో కేవలం 40% సబ్సిడీ మాత్రమే వస్తుందండి. సబ్సిడీ కేవలం 40% అండి. సో బ్యాంక్ లోన్ వచ్చేసి మనకి 55% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 5% మనం కాంట్రిబ్యూషన్ మనం పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు వస్తుంది. నేను ఇవన్నీ కూడా మీకు లిస్ట్లో సీరియల్ నెంబర్ 8 నుంచి 28 వరకు దీంట్లో మీకు లోన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క లోన్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు మొబైల్ రిపేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగాను ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు వస్తాయో అవి మాత్రమే ఇక్కడ పెట్టడం అనేది జరిగిందండి. చాలా రీసెర్చ్ చేసి గవర్నమెంట్ వారు అధికారులతో రీసెర్చ్ చేసి ఎక్స్పర్ట్స్తో తెలుసుకుని ఈ లిస్ట్ బహుశా తయారు చేసి ఉంటారు. నేను చూసిన ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా దానికి భవిష్యత్తు ఉన్నవే ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఇది 520 యూనిట్లు అండి. మనం చూస్తే మ్యాక్సిమం ప్రతి దాంట్లో కూడా 520 యూనిట్ల వరకు వాళ్ళు ఇస్తున్నారండి. 520 యూనిట్లు కొత్తగా మొబైల్ రిపేర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో కూడా మనకి ఐటీఐ ఉండాలి, లేకపోతే డిప్లొమా చేసి ఉండాలి. అది కూడా ఎలక్ట్రికల్ లేకపోతే మెకానికల్లో మనం ట్రేడ్లో మనం చేసి ఉండాలండి. సో ఈ ట్రేడ్స్లో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. లోన్ యూనిట్ కాస్ట్ 3.1 lakhs అండి. తర్వాత సోప్ అండ్ డిటర్జెంట్ మేకింగ్ అండి. దీనికి కూడా ఎటువంటి చదువు కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే క్రైటీరియాస్ ఏమీ లేవండి. కేవలం ఏజ్ క్రైటీరియా 21 years నుంచి 50 years మధ్యలో ఉండాలి. అన్నిటికీ ఉన్నట్టే దీనికి కూడా ఆడ మగ అని భేదం లేదు, అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ మ్యాక్సిమం దేనికి కూడా ఆడ మగ అనే భేదం లేదండి, అందరూ అప్లై చేసుకోవచ్చు అనుకుంటా ప్రతి లోను కూడా. తర్వాత ఇది మొత్తం 550 యూనిట్లు మనకి ఇవ్వబోతున్నారండి. మొత్తం 550 యూనిట్లు ఇవ్వబోతున్నారు. దీనికి గాను 3.2 lakhs మనకి మంజూరు చేయబోతున్నారండి ఒక్కొక్క యూనిట్కి. తర్వాత ఫిష్ ఫార్మింగ్ అండి. ఫిష్ ఫార్మింగ్, ఆక్వాకల్చర్. సో ఈ ఫిష్ ఫార్మింగ్ అండ్ ఆక్వాకల్చర్లో చాలా ఎక్కువ యూనిట్స్ ఇవ్వబోతున్నారండి. 780 యూనిట్లు ఇవ్వబోతున్నారు. సో ముఖ్యంగా గమనించాలి, ఎక్కడైతే ఈ చేపల పెంపకం అనుకూలంగా ఉందో, అంటే మనం చూస్తే కోనసీమ జిల్లాలో ఎలాగైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి ఏరియాలో, నెల్లూరులో అలాంటి ఏరియాల్లో వారు దీన్ని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది. మరి 3.5 lakh వరకు ఆ యూనిట్కి ఖర్చు చేస్తున్నారండి. సో దీనికి కూడా ఎటువంటి క్రైటీరియా లేదండి, ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లిస్ట్లో అడ్వెంచర్ టూరిజం అండి. అడ్వెంచర్ టూరిజం చేద్దాం అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా అరకులో ఉన్నవారు కానీ లేకపోతే కర్నూలు దగ్గర ఆహుబెలం దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఇటు రంపచోడవరం, మారేడుమిల్లి ఈ ఏరియాస్లో ఉన్నవారు కానీ ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 350 యూనిట్లకి అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుందండి. 3.5 lakhs ఈ యూనిట్కి ఇస్తున్నారండి, ఈచ్ యూనిట్కి. దీనికి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేయాలి. అది ఏ గ్రాడ్యుయేషన్ అయ్యా, బిఏ, బీకామ్ లేకపోతే బీబీఏ
బీటెక్ ఏదైనా సరే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి దీంట్లో. ఓకే, మొత్తం 350 యూనిట్లు మనకి ఇవ్వబోతున్నారండి. 350 మంది బెనిఫిట్ పొందబోతున్నారు. అయితే తర్వాత మొబైల్ కార్ వాష్ అండి. సో ఇంటికి వెళ్ళి కార్ వాష్ చేయడం. సో మనకి ఎక్కడ ప్లేస్ రెంట్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సిన సామాన్లన్నీ కూడా కార్లో పెట్టుకుని ఆ ఓమ్ని వ్యాన్లో డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ మనం మొబైల్గా మనం దీన్ని కార్ వాష్ అనేది చేయొచ్చు. దీనికి ఖచ్చితంగా ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలండి. ఐటీఐ కానీ డిప్లొమా కానీ. ఇది కూడా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ట్రేడ్స్లో పూర్తి చేసి ఉండాలి. ఇది 390 యూనిట్లకు గాను అమౌంట్ అనేది శాంక్షన్ చేయబోతున్నారండి. తర్వాత బేకరీ అండి. బేకరీ చాలా లాభసాటిదండి. ఖచ్చితంగా మనందరూ కూడా బేకరీకి మేము అందరూ ఆలోచించండి. బేకరీ చాలా లాభసాటిది. దీనికి గాను 3.6 lakhs యూనిట్ కాస్ట్ ఇస్తున్నారండి. మొత్తం 650 యూనిట్లకి అమౌంట్ అనేది శాంక్షన్ చేయబోతున్నారు. అంటే 650 మంది బెనిఫిట్ పొందబోతున్నారు. సో మీకు ఇక్కడ అనుకోవచ్చు చాలా వాటికి అమౌంట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఆ డబ్బుల్లో అవుతుందా అంటే ఇవన్నీ కూడా మినిమల్ అండి. అంటే పెద్ద భారీ బడ్జెట్లతో స్టార్ట్ చేసే యూనిట్స్ కాదు. అన్నీ కూడా చిన్న స్థాయిలో చిన్నగా కుటీర పరిశ్రమగా చిన్నగా మనం స్టార్ట్ చేసుకునే విధంగా ఈ అమౌంట్స్ అనేవి వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బేకరీ అంటే పెద్ద సెంటర్లో పెట్టాలంటే 2-3 కోట్లు కూడా పెట్టచ్చు. అదే చిన్నగా కూడా మనం ఇంట్లో మనం బేకరీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్నగా ఎక్విప్మెంట్ ఓవెన్ అవి కొనుక్కుని మనం చిన్నగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలా చిన్నగా స్టార్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ వారు ఈ ప్రోత్సాహం అనేది అందిస్తున్నారు. తర్వాత బ్రిక్స్ అండి, సిమెంట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ సిమెంట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం 650 యూనిట్లు ఇవ్వబోతున్నారండి. 650 మంది బెనిఫిట్ పొందబోతున్నారు దీని ద్వారా. అయితే మొత్తం 3.75 lakhs అందిస్తున్నారండి లోన్ గాను ఒక్కొక్క వ్యక్తికి. దీనికి కూడా ఎటువంటి క్రైటీరియా లేదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిరికల్చర్ అండి, అంటే పట్టు పురుగులు, పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి పట్టు తయారీ. సో దీంట్లో మనకి 780 అండి, ఇది కూడా చాలా ఎక్కువ నెంబర్ అండి. 780 యూనిట్లు మనకి శాంక్షన్ కాబోతుందండి. సో పల్నాడు అటువైపు మనం చూస్తే ఎక్కువగా ఈ పట్టు పరిశ్రమలు అనేవి అక్కడ ఉంటాయండి. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. మొత్తం దీనికి ఇవ్వబోతున్నటువంటి లోన్ అమౌంట్ 3.8 lakhs. దీనికి ఎటువంటి క్రైటీరియాస్ లేవు. తర్వాత ఆర్ఓ ప్లాంట్ సెటప్ అండి. ఆర్ఓ ప్లాంట్ సెటప్ గాను మొత్తం 3.8 lakhs గవర్నమెంట్ వారు ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నారండి. మొత్తం 650 యూనిట్లు రాబోతున్నాయండి. కొత్తగా 650 యూనిట్లు, 650 వ్యక్తులు దీంట్లో బెనిఫిట్ పొందబోతున్నారు. తర్వాత వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ అండి, సూపర్ ఫీల్డ్ అండి. చాలా డిమాండ్ ఉన్నది దీనికి ఖచ్చితంగా ఐటీఐ కానీ డిప్లొమా కానీ చదివి ఉండాలండి. అది ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ లేకపోతే రిలేటెడ్ ట్రేడ్స్లో ఖచ్చితంగా కూడా మీరు అనుభవం అనేది మీకు ఉండాలి, అంటే చదువుకుని ఉండాలి ఖచ్చితంగా. తర్వాత మొత్తం 520 యూనిట్లు రాబోతున్నాయండి. కొత్తగా 520 మందికి బెనిఫిట్ అందజేయబోతున్నారు. 3.8 lakhs రూపీస్ ఈచ్ వ్యక్తికి కూడా అందిస్తున్నారండి. తర్వాత జూట్ అండ్ ఎకో ప్రొడక్ట్స్ అండి. జూట్ అండ్ ఎకో ప్రొడక్ట్స్ లో ముఖ్యంగా 650 యూనిట్స్ రాబోతున్నాయండి. దీనికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదండి, ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 3.9 lakhs అమౌంట్ కూడా పెద్దదే, 3.9 lakhs ఇవ్వబోతున్నారండి. తర్వాత సోలార్ ప్రొడక్ట్స్ అండ్ సేల్స్ అండి. సోలార్ ప్రొడక్ట్స్, ఈ మధ్య సోలార్ బాగా విస్తృతంగా అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, వాడుతున్నారు. కాబట్టి దాంట్లో కూడా 520 యూనిట్లు అంటే 520 మందికి లోన్ అనేది ఇవ్వబోతున్నారు. ఒక్కొక్క యూనిట్ యొక్క కాస్ట్ ఒక్కొక్క వ్యక్తికి 3.9 lakhs రాబోతుందండి. తర్వాత సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ అండి. ఈ సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ మొత్తం 520కి, ఇది కూడా 520 మందికి ఇవ్వబోతున్నారు. 3.9 lakhs ఇవ్వబోతున్నారు ఒక్కొక్క వ్యక్తికి. ఇది కూడా ఐటీఐ డిప్లొమా చదివి ఉండాలి. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మనం చదువుకుని ఉండాలండి. తర్వాత కాయిర్ ప్రొడక్ట్స్ అండి, అంటే పీచు పదార్థాలతో చేసేటువంటి వస్తువులు. సో ఇది ముఖ్యంగా కోనసీమ ఏరియాలో ఎక్కడైతే
ఈ కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో మొత్తం 650 యూనిట్లు రాబోతున్నాయండి. ఒక్కొక్క యూనిట్కి అమౌంట్ కూడా ఎక్కువే, 4 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారండి. దీనికి కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. తర్వాత ఫోటో స్టూడియో అండి, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫోటో స్టూడియోకి. స్టూడియో కెమెరాలు కొనుక్కుంటాకి, స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మొత్తం 650 మందికి లోన్ ఇవ్వబోతున్నారండి. అది కూడా 4 లక్షల రూపాయలు, పెద్ద అమౌంటే. 4 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారండి. అనుకోవచ్చు పెద్ద పెద్ద 5D కెమెరాస్, పెద్ద కెమెరాస్, ఒక కెమెరా 5 లక్షలు 7 లక్షల వరకు ఉన్నాయి. అలాంటిది ఈ అమౌంట్ దీనికి సరిపోద్ది అనుకోవచ్చు. చిన్నగా యూనిట్ సెటప్ చేసుకోవడానికి ఈ అమౌంట్ మంచి అమౌంట్ అండి. 1 లక్ష రూపాయల కెమెరా కొనుక్కుని, ఒక కంప్యూటర్ కొనుక్కుని, తర్వాత కొన్ని లైట్లు, ల్యాంపులు, స్టూడియో ఇంటీరియర్ అది చేసుకుంటాకి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో దీనికి మినిమం 10th చదివి ఉండాలి. తర్వాత ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ స్టోర్ అండి. ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ స్టోర్లో మొత్తం 520 యూనిట్లకి గాను అమౌంట్ అనేది శాంక్షన్ చేయబోతున్నారండి. అయితే మొత్తం 4 లక్షల రూపాయల అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారండి. దీంట్లో BAMS డిగ్రీ పూర్తి చేసి ఉండాలండి, లేకపోతే లైసెన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ అనే ఉండాలి. ఆ వారికి ఈ లోన్ అనేది ఇవ్వబోతున్నారండి గవర్నమెంట్ వారు. తర్వాత జనరిక్ మెడికల్ షాప్ అండి, చాలా పాపులర్ అండి జనరిక్ మెడికల్ షాపు. సో దీంట్లో మొత్తం 390 యూనిట్లకి అమౌంట్ శాంక్షన్ చేయబోతున్నారండి. ఒక్కొక్క యూనిట్కి వచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారండి. దీనికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా D-Pharmacy అన్నా B-Pharmacy అన్నా పూర్తి చేసి ఉండాలి. తర్వాత వాళ్ళ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ చేసుకుని ఉండాలి. సో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వబోతున్నారు. తర్వాత బ్యూటీ పార్లర్ అండి, చాలా ఫేమస్. ఇప్పుడు ప్రతి చోట కూడా బ్యూటీ పార్లర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మొత్తం 260 యూనిట్లకు మాత్రమే, అంటే కొద్ది తక్కువ యూనిట్లే ఉన్నాయి. 260 యూనిట్లకి ఈ అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారండి, 5 లక్షల రూపాయలు. దీనికి మినిమం 10th అనేది చదువుకోవాలండి. తర్వాత సర్టిఫికేషన్ ఇన్ బ్యూటీ కోర్స్ కూడా ఉండాలండి. వారు దీనికి అప్లై చేసుకోవచ్చండి. బ్యూటిషియన్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆడా మగ అనేది మెన్షన్ చేయలేదు. సెలూన్ షాపులు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా ఈ లోన్స్ని వినియోగించుకోండి ఆసక్తి ఉన్నవారు. తర్వాత మెడికల్ ల్యాబ్ అండి, మెడికల్ ల్యాబ్స్ అంటే MLT చదువుకున్న వాళ్ళు, DML చదువుకున్న వాళ్ళు, MLT చదువుకున్న వాళ్ళు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చదువులు పూర్తి చేసిన వాళ్ళు, డిగ్రీ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. దీనికి మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారండి, పెద్ద అమౌంటే. 390 యూనిట్లు అండి, 390 యూనిట్లు ఇవ్వబోతున్నారండి. తర్వాత మనం ఇప్పుడు వరకు టైప్ 2 పూర్తి చేసామండి. ఇప్పుడు టైప్ 3లోకి వచ్చామండి. టైప్ 3లో 10 లక్షల పైన అమౌంట్ టైప్ 3లో ఇస్తున్నారండి. ఓకే, ఇక్కడ ఈవీ ఛార్జింగ్ యూనిట్స్ అండి. ఈవీ ఛార్జింగ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్కి కూడా 20 లక్షల రూపాయలు అండి, చాలా పెద్ద అమౌంట్ అండి. 20 లక్షల రూపాయలు అనేది ఇవ్వబోతున్నారండి. అలాగా 10 యూనిట్లకి ఇవ్వబోతున్నారండి. 10 యూనిట్లకి అమౌంట్ అనేది శాంక్షన్ చేయబోతున్నారండి. మొత్తం 20 లక్షల రూపాయలు అండి, చాలా పెద్ద అమౌంట్. ఇది అప్లై చేయాలంటే కనుక మీరు ITI కానీ డిప్లొమా కానీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పూర్తి చేసి ఉండాలండి. లేదా EV మెయింటెనెన్స్లో సర్టిఫికేట్ ఉండాలండి. తర్వాత బ్యాటరీ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ కూడా మనకి అనుభవం, దాంట్లో మనకి సర్టిఫికేట్ ప్రావీణ్యం ఉండాలండి. సో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, కేవలం 10 యూనిట్లే ఉన్నాయి. 10 యూనిట్లకు మాత్రమే అమౌంట్ శాంక్షన్ అవుతుంది. దీనికి అప్లై చేసుకుని ఆశగా కూర్చుంటే మరి వస్తుందో రాదో తెలియదు. అలాగని అప్లై చేయకుండా కూడా ఉండొద్దు. ఏమో ఎవరో అప్లై చేయకపోవచ్చు, మీకు రావచ్చు, చెప్పలేము. ఖచ్చితంగా ఇది చాలా మంచి అవకాశమే. కాకపోతే 10 యూనిట్లు మాత్రమే ఇచ్చారండి, ఈవీ ఛార్జింగ్ యూనిట్లు. తర్వాత ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అండి, ఇక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికన్నా హైలైట్. ఎక్కువగా లోన్స్ వచ్చే అవకాశం ఉన్న, శాంక్షన్ అయ్యే అవకాశం ఉన్న ఆ పర్టికులర్ విభాగానికి ఇప్పుడు వచ్చాము. అది ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ ఆటో అండి, ప్యాసింజర్ ఆటో. 3 kW
ప్యాసింజర్ ఆటో, చిన్న ఆటో. దీన్ని మనకి కలకత్తాలో టోటో ఆటో అంటారు, టోటోస్ అంటారు. అటువంటి టోటోస్ని ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో లేవు. మేబీ భవిష్యత్తులో ఈ టోటోస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటా. ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి 3 లక్షల రూపాయలు అనేది శాంక్షన్ చేయబోతున్నారండి. సో మొత్తం యూనిట్లు వచ్చేసి 3,900 అండి. 3,900 గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద నెంబర్ ఇస్తున్నారండి. ఇంత పెద్ద నెంబరు ఇప్పటి వరకు మనకి ఏ సెక్టార్లో కూడా రాలేదు. ఈ పర్టికులర్ ఈ ఈవీ సెక్టార్లో మనకి ఈవీ ప్యాసింజర్ ఆటోలో మనకి 3,900 మందికి అవకాశం దొరకబోతుందండి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు. తర్వాత మామూలు ఈవీ ఆటోస్ అండి. మామూలు ఆటోస్ లా ఉంటాయి కదా ఈవీ ఆటోస్, ఆ ఈవీ ఆటోస్ అండి. దీనికి గాను 8 లక్షల రూపాయలు అనేది ఇవ్వబోతున్నారండి. 4 కిలోవాట్ ఆటోలు ఇస్తారండి. దీనికి మొత్తం 780 యూనిట్లు ఇవ్వబోతున్నారండి. 780 యూనిట్లు ఇవ్వబోతున్నారు. దీనికి ఖచ్చితంగా కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది మనకు ఉండాలండి. సో ఇందాక చూసుకుంటే దానికి మామూలు లైసెన్స్ ఉంటే సరిపోద్ది, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే సరిపోద్ది. దీనికైతే కానీ కమర్షియల్ లైసెన్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అంటే లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి లైసెన్స్తో పాటు ఆ లైసెన్స్ని కమర్షియల్ లైసెన్స్గా రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈ లోన్స్ అనేవి ఇవ్వబోతున్నారండి. తర్వాత ట్రాన్స్పోర్ట్, తర్వాత మనకి ప్యాసింజర్ కార్స్ అండి. 4 కిలోవాట్ ప్యాసింజర్ కార్స్. దీంట్లో మనకి 10 లక్షలు ఇవ్వబోతున్నారండి ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి. ఇందాక ఆటో చూస్తే 8 లక్షలు అండి. అంతకుముందు ప్యాసింజర్ ఆటో టోటోల్కేమో 3 లక్షలు. ఇక్కడ దీన్ని చూస్తే 10 లక్షల రూపాయలు అండి. 10 లక్షల రూపాయలు మొత్తం 780 యూనిట్లకి ఇవ్వబోతున్నారండి. దీనికి కూడా ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ లైసెన్స్ అనేది మన దగ్గర ఉండాలండి. తర్వాత లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మన దగ్గర ఉండాలి. ట్రాన్స్పోర్ట్ కమర్షియల్గా మన ఏజెన్సీస్గా రిజిస్టర్ అయి ఉండాలి. అయిన వారికి ఇది వస్తుందండి. బహుశా ఇక్కడ టాటా టియాగో ఈవీ ఇవ్వచ్చండి. ఎందుకంటే ఈ 10 లక్షల రూపాయల రేంజ్లో టాటా మోటార్స్ వారిది టియాగో ఈవీ వెహికల్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత చూడండి మొత్తం 780 మంది. ఇది కూడా పెద్ద నెంబరేనండి. చూడండి, దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఈవీ కమర్షియల్ వెహికల్ అండి. అంటే దీంట్లో మన గూడ్స్ క్యారియర్ ట్రక్స్, ఈ ట్రక్స్ ఇవ్వబోతున్నారండి. దీనికి 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది మొత్తం 780 యూనిట్లు ఇవ్వబోతున్నారండి. దీనికి కూడా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కమర్షియల్ ఎండోర్స్మెంట్ అనేది, అంటే కమర్షియల్ వెహికల్ డ్రైవర్గా మన దగ్గర ఆ లైసెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. వాళ్ళకి ఇది ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు ఆ ఉన్న వాళ్ళు. తర్వాత ఇది డ్రోన్స్ అండి. ఈ డ్రోన్స్ వచ్చేసి 10 యూనిట్లు మాత్రం ఇవ్వబోతున్నారు. 10 కాదు, 182 యూనిట్లు ఇవ్వబోతున్నారండి. ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారండి. ఇది వచ్చేసి ఐటీఐ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసిన వాళ్ళు, అంటే అగ్రికల్చర్ డ్రోన్స్ అండి ఇవి. అంటే పాలకి అది పంటకి మనం మందు కొట్టడానికి ఉపయోగపడేటువంటి అగ్రికల్చర్ సెక్టార్లో ఉపయోగపడేటువంటి డ్రోన్స్ మనకి అందజేయబోతున్నారు. తర్వాత ఇది ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి ఉండాలండి. డ్రోన్ టెక్నాలజీ చదువుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. రీసెంట్గా డ్రోన్ సమ్మిట్ కూడా పెట్టారు కదా, ఆ సమ్మిట్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళకి కూడా బాగా అడ్వాంటేజ్ ఉంటుందండి. తర్వాత రిలవెంట్ స్కిల్స్లో సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళు ఈ డ్రోన్ అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకొకటి డ్రోన్ ఆపరేటింగ్ సర్టిఫికేట్ కూడా ఉంటే అది కూడా డీజీసీఏ అని అంటే డీజీసీఏ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రోన్ ఆపరేటింగ్ టెక్నాలజీ మీద సర్టిఫికేట్ ఉన్నా సరే దీనికి ప్లస్ అవుతుందండి. మొత్తం యూనిట్ కాస్ట్ 10 లక్షలు 182 మందికి ఇవ్వబోతున్నారు. తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇప్పటివరకు లోన్స్ అనేవి మనం పూర్తి చేసుకున్నామండి. అది లోన్స్ అనేవి అయిపోయినాయి. మొత్తం మీకు చెప్పినట్టు 20,000 పైసలకు లోన్స్ అనేది మనం ఇప్పటివరకు చూసాము. 20,622 లోన్స్. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక డిస్ట్రిక్ట్కి ఎన్ని లోన్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకు వచ్చే అవకాశం ఎంత ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ డీటెయిల్స్ అనేవి ముందు పెడుతున్నాను. అంత మాత్రాన్ని మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. అదృష్టం ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది అనుకుంటున్నాను. ఈ విషయాలు కూడా మీరు గమనించండి.
ఓకే. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ అండి కొత్త ఆంధ్రప్రదేశ్‌లో. మన రీసెంట్‌గా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ 26. ఆ విధంగా లెక్కేసుకుంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి 795 మందికి అప్రాక్సిమేట్‌గా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇది ఖచ్చితంగా ఇంత వస్తుందని నేను చెప్పలేనండి. ఎందుకంటే ఓ డిస్ట్రిక్ట్‌కి ఎక్కువ రావచ్చు, ఓ డిస్ట్రిక్ట్ తక్కువ రావచ్చు. మరి అది ఏ ప్రాతిపదికన తీస్తారో మనకు తెలీదు, క్లారిటీ లేదు. కాకపోతే ఉజ్జాయింపుగా నేను చెప్తున్నానండి. దీన్నే ఫైనలైజ్ అనుకోవద్దు. తర్వాత ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనండి, ఒక ఎమ్మెల్యే చూసుకుంటే మొత్తం 175 ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఆ విధంగా చూసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఆ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటే 118 మందికి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో ఒక ఎమ్మెల్యే కింద 18 మంది, అది కూడా అప్రాక్సిమేట్ అండి. ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, ఇందాక చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, ఇది నా ఎజంప్షన్ ఇది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో మండలం చూసుకుంటేనండి మొత్తం 661 మండలాలు ఉన్నాయండి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఒక్కొక్క మండలంకి వచ్చి 31 మందికి లోన్స్ వచ్చే అవకాశం ఉందండి ఈ విధంగా లెక్కేసుకుంటే. తర్వాత గ్రామాలు వచ్చండి 26,615 గ్రామాలు ఉన్నాయండి. మరి ఇది గ్రామాలు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఇది ఆంధ్రప్రదేశ్ సపరేషన్కి ముందా తర్వాత అనేది తెలీదు. కానీ అది కరెక్ట్ అనుకుంటే కనుక 26,615 గ్రామాలు నిజం అనుకుంటే కనుక కొన్ని గ్రామాలకు అసలు లోన్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మొత్తం టోటల్ బెనిఫిషియర్స్ వచ్చేసి 26,692 అండి. కానీ ఇక్కడ విలేజెస్ వచ్చేసి 26,615 అండి. సో చాలా గ్యాప్ ఉంది రెండింటి మధ్యలో. సుమారుగా 6,000 గ్యాప్ ఉందండి. సో అప్రాక్స్గా అంటే ఒక వ్యక్తికి, అంటే ఒక విలేజ్లో ఒక వ్యక్తికి లోన్ వచ్చే అవకాశం ఉందండి. సో అది స్ట్రాటజీ బ్రేకప్ అండి. అంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కానీ, మండల్లో కానీ, విలేజ్లో కానీ ఎంత లోన్ వస్తుంది అనేది బ్రేకప్. నా ఎజంప్షన్ పూర్తిగా ఇది 100% కరెక్ట్ అని నేను చెప్పను. తర్వాత ఫైనల్ కంక్లూజన్ ఏంటంటేనండి, ఇక్కడ మే 10వ తారీఖుతో ఈ లోన్స్ అనేవి అప్లికేషన్స్ అనేది పూర్తవుతుందండి. కాబట్టి మీరు వెంటనే కింద లింక్ ఇస్తానండి, అది అప్లికేషన్ లింక్. మీరు వెంటనే వెళ్ళి మీ మొబైల్లో, మీరు కంప్యూటర్ అవసరం లేదు, ల్యాప్టాప్ అవసరం లేదు, నెట్ సెంటర్కి వెళ్ళవసరం లేదు, మీ ఫోన్లో మీరు ఓపెన్ చేసుకుని మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, 10 నిమిషాలే పడుతుంది. ఎప్పుడన్నా మీకు సర్వర్ బిజీగా ఉంది, అప్లికేషన్స్ అవ్వట్లేదు అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా నైట్ టైం ట్రై చేయండి. అంటే 12 తర్వాత, లేకపోతే 12కి ముందు, అంటే 10 తర్వాత మీరు ట్రై చేయండి, లేకపోతే తెల్లవారుజామున మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా అప్లికేషన్ అనేది మీకు సబ్మిట్ అవుతుంది. ఒకవేళ అయినప్పటికీ అవ్వకపోతే కనుక దాంట్లో మీకు కస్టమర్ కేర్ ఉంటుందండి, దాంట్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానికి ఖచ్చితంగా మెయిల్ చేసి ఇది నా ప్రాబ్లం ఉందని చెప్తే, ఒకవేళ అవ్వకపోతే కనుక జెన్యూన్ రీజన్ ఉంటే కనుక, ఎక్కువ మంది అలా అలా చెప్పుంటే కనుక ఖచ్చితంగా డేట్స్ అనేవి గవర్నమెంట్ వారు బహుశా మరి ఎక్స్టెండ్ చేస్తారు. కానీ అలాంటి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఈజీగా మనందరం కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత అప్లికేషన్ 10 నిమిషాలే పడుతుంది అండి, అది చెప్పినట్టుగా ఇంతకుముందు. అప్లికేషన్కి కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం పడుతుందండి. సో మీ డీటెయిల్స్ అన్ని పట్టుకుని మీరు రెడీగా ఉండండి. సో అవకాశం ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. చదువుకుంటున్న పిల్లలు అయి ఉండొచ్చు, లేదా చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అప్లై అయితే చేయండి, వచ్చిన వాళ్ళందరికీ వస్తాయి. సో ఇంతమంది అప్లై చేశారు, ఇంతమందికే ఇచ్చాము అనే గవర్నమెంట్ ఒక మెట్రిక్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి ఇంతకుముందు 10 లక్షల మంది అప్లై చేశారు, 10 లక్షల మందిలో కేవలం 20,000 మందికే మనం ఇవ్వగలిగాము అనే ఒక గవర్నమెంట్కి, అంటే ఎంతమంది అప్లై చేసుకుని ఎటువంటి అవకాశాలు లేకుండా వాళ్ళు మిగిలిపోయారు అనే అంశం గవర్నమెంట్కి తెలుస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎవరు మిస్ కాకుండా. తర్వాత అప్లికేషన్ 2-3 సార్లు చెక్ చేసుకోండి, దేనికి అప్లై చేస్తున్నాం అనేది చెక్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినటువంటి క్రైటీరియాస్ అన్ని చూసుకుని ఏ ఫీల్డ్లో మీరు ఫిట్ అవుతున్నారో, ఏది తీసుకుంటే అవకాశం మీకు ఉంటుందనేది మీరు వెరిఫై చేసుకుని ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు అప్లై చేయడం అనేది చాలా మంచిదండి. మీకు తెలియని ఫీల్డ్లో, లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లోనో మీరు అప్లై చేస్తే రేపొద్దున అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయండి, దాంట్లో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ఫీల్డ్లో మీరు అప్లై చేయండి.
తర్వాత ఖచ్చితంగా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలండి, రేషన్ కార్డు ఉండాలి. దీన్ని మీ దగ్గర రెడీ పెట్టుకోండి. దాంతోపాటు మీ మొబైల్ కూడా మీ దగ్గర రెడీ పెట్టుకోండి, ఓటీపీలు అవి వస్తాయి. తర్వాత ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్లో బోల్డ్ అని వీడియోస్ ఉంటాయండి, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ని బాగా తయారు చేసుకోండి ఒకవేళ కనుక మీరు నెక్స్ట్ స్టెప్లకు వెళ్తే, షార్ట్ లిస్ట్ అయితే. తర్వాత ఒకవేళ మీరు కనుక క్వాలిఫై కాలేకపోయినా సరే బాధపడద్దు దయచేసి. ఎందుకనంటే చెప్పాను కదండి, పెద్ద పెద్ద నెంబరే 20,600 చిల్లర అంటే చాలా పెద్ద నెంబరే. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో అది చాలా తక్కువే. కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ వారు ఇలాంటి వరకు లేదు ఇలాంటి అవకాశం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కల్పించారు కాబట్టి దానికి మనం ఖచ్చితంగా దాన్ని మనం స్వీకరించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా 100% మీరు అప్లై అయితే చేయండి. అప్లై చేయకుండా అయితే మీరు ఉండిపోవద్దు. ఓకే, నేను తర్వాత స్టెప్స్లో మీకు ఎలా అప్లై చేయాలి, ఆ పోర్టల్ అది వివరాలు చూపిస్తాను, డిపిఆర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత ముఖ్యంగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దీంట్లో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అప్లై అవుతుందా అని అడిగారండి. కానీ అక్కడ అడగడం అయితే కనుక సబ్ కేటగరైజేషన్ కూడా అడిగారు, సబ్ క్యాస్ట్ కూడా అడిగారు. మరి ఆ విధంగా తీస్తారా లేదనే క్లారిటీ నాకు లేదండి. మరి చూడాలి భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అనేది. కానీ అడగడం అయితే అడిగారు, సబ్ క్యాస్ట్ అయితే అడిగారు. మీరు ఖచ్చితంగా మీ సబ్ క్యాస్ట్ అనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత సిబిల్ స్కోర్ చూస్తారా అని అడిగారండి కొంతమంది. సిబిల్ స్కోర్ కూడా ఖచ్చితంగా గమనిస్తారండి. నేను ఆ డాక్యుమెంట్ అనేది జీవన్ చదివానండి. దాంట్లో ఫ్రాడెంట్ యాక్టివిటీస్ అంటే ఇంతకుముందు లోన్స్ తీసుకుని ఎక్కడన్నా కట్టని వాళ్ళు ఉన్నారా, అలాంటి ఉన్నవారు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా లోన్ అనేది రాదండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. ఇంతకుముందు మీరు ఏమైనా లోన్స్ తీసుకుని ఎగ్గొట్టు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రాదు. మరి ఇప్పుడు వరకు ఎటువంటి సిబిల్ స్కోర్ లేదు, ఇప్పుడు వరకు ఎటువంటి లోన్స్ తీసుకోలేదు, ఫస్ట్ టైం లోన్ అనేది తీసుకుంటున్నారంటే కనుక ఆ పరిస్థితులు వేరు. మరి ఇస్తారో లేదో తెలియదు. కానీ ఇంతకు ముందు కనుక లోన్స్ తీసుకుని లేకపోతే ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ తీసుకుని ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా రాదు. వాళ్ళు అప్లై మరి చెయ్యండి, మరి వస్తుందో లేదో మరి టెస్ట్ చేయండి. కానీ ఆ డాక్యుమెంట్స్ ప్రకారం అయితే కనుక వాళ్ళకి అవకాశం ఉండదని చెప్పారు. సో ఫర్దర్గా మనం ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు నేను మీకు చూపిస్తాను ఇంకొక 10 minutes. ఆ వీడియో కూడా మీరు చూసి ఖచ్చితంగా వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఓకే, మీరు ఏపీ ఓబిఎంఎంఎస్ పోర్టల్ ఏ విధంగా మీరు ఓపెన్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తానండి. సో ఈ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను బయోలో, మీరు అక్కడ చూడొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని మీరు సెర్చ్ చేయగానే మీకు ఫస్టే వచ్చేస్తుందండి, ఇది ఏపీ ఓబిఎంఎంఎస్ పోర్టల్ లింక్. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్లో మీరు ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలండి. ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఆ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నేమ్ అనేది ఇవ్వాలండి. తర్వాత ఫాదర్, హస్బెండ్, గార్డియన్ నేమ్ ఇవ్వాలండి. తర్వాత మేలా ఫీమేల్ అనేది నింపాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు నింపాలి. పేరు కూడా ఆధార్ కార్డు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే నేమ్ మీరు అప్లికెంట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఇవ్వాలండి. మీరు ఎస్సీ అయితే అది ఎస్సీ కమ్యూనిటీ ఇచ్చి, తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ ఏమైతే వచ్చిందో ఆ సబ్ క్యాస్ట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ప్రతి సబ్ క్యాస్ట్ని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఫస్ట్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్. తర్వాత ఇక్కడ ఈ క్లిక్ చేసి ఓటీపీ జనరేట్ చేయమంటే మీ మొబైల్కి మీకు ఓటీపీ వచ్చేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్ని మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఇలా రెడ్ మార్క్ పడుతుందండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అండి. ఓకే, ఇక్కడ మీరు ఏమేమి డీటెయిల్స్ ప్రొవైడ్, క్యాండిడేట్ డీటెయిల్స్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ గెట్ డీటెయిల్స్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా
ఈ డీటెయిల్స్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, నేమ్ ఇన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత మ్యారీడా నాట్ అన్మ్యారీడా అనే డీటెయిల్స్, తర్వాత డిజేబిలిటీ ఏమన్నా ఉందా అనే డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అనేది కొట్టారంటే మీకు తర్వాత నెక్స్ట్ మీకు ఎలిజిబుల్ స్కీమ్స్ అనేవి మీకు కనబడతాయండి. దాని తర్వాత మీరు ప్రివ్యూలో మీకు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ యొక్క ప్రివ్యూ మీకు ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒకటి ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయగలుగుతారు. కాబట్టి ఎవరు అప్లై చేస్తారనేది ముందుగా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో డిసైడ్ అయ్యి మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు నింపండి. ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్కి ముందు అప్లికేషన్ నింపేశారంటే ఇంక తర్వాత మెంబర్స్ నింపే అవకాశం ఉండదు. ఒక ఫ్యామిలీ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాపింగ్ అయిపోయి ఉంటాం కాబట్టి మన ఆధార్ కార్డ్స్ అన్ని మ్యాపింగ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక ఆధార్ కార్డ్ బట్టి మిగతా ఆధార్ కార్డ్ మెంబర్స్ అన్ని కూడా అక్కడ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో మరి వెరిఫికేషన్ అయిపోతుందండి. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందు డిసైడ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ అని డిస్కస్ చేసుకుని వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఇది ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్. కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఇది ఫిల్ చేశారో అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ప్రివ్యూ అనేది చూడొచ్చండి. సో సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అండి, అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏ టైంలోనైనా డ్రాఫ్ట్గా సేవ్ చేసుకుని మీరు ఉంచుకున్నారంటే ఏ టైంలోనైనా వచ్చి మీరు డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ డిపిఆర్స్ గురించి నేను చూపిస్తానండి. ఓకే, ఇక్కడ మీరు డిపిఆర్స్కి దగ్గరికి రండి. అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎలిజిబిలిటీలోకి వెళ్తే ఎలిజిబిలిటీలో మీకు వ్యూ మోర్ ఎలిజిబిలిటీ అండ్ డిపిఆర్ కానీ కనబడుతుందండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డిపిఆర్స్ అన్నీ వస్తాయండి. ఇక్కడ ఈ డిపిఆర్స్లో నేను ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ డిపిఆర్ ఒకటి చెక్ చేస్తానండి. అంటే 27 డిపిఆర్స్ ఉన్నాయి. తర్వాత 28, 29, 30, 31, 32కి డిపిఆర్స్ ఉండవండి. ఎందుకంటే ఇవన్నీ వెహికల్స్ కాబట్టి, వెహికల్స్ డ్రోను కాబట్టి వాళ్ళకి డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అవసరం లేదు. కానీ పైన ఉన్నటువంటి 27 ఐటమ్స్కి మటుకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అవసరం అండి. సో ఇప్పుడు మీరు ఈ డిపిఆర్ డౌన్లోడ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయని చూపిస్తాను. ప్రాజెక్ట్ రివ్యూ అండి, ప్రాజెక్ట్ రివ్యూ. తర్వాత ఎలిజిబిలిటీ అండి, అంటే ప్రాజెక్ట్ ఎలిజిబిలిటీ, ఎవరైతే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఇక్కడ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. తర్వాత కీ జోన్స్ అండ్ కాంపోనెంట్స్, మనకు కావాల్సినటువంటి టోటల్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. తర్వాత సింపుల్ స్కెచ్ ఆఫ్ ప్లాన్ అండి, అంటే ఛార్జింగ్ యూనిట్ గురించి మనం చేసాం కదా, ఈవీ ఛార్జింగ్, దాని యొక్క స్కెచ్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి, దాని స్కెచ్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంత లోన్ వస్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఇక్కడ ఈవీ బ్యాటరీస్కి 20 లక్షల లోన్ వస్తుంది కదా, 20 లక్షల్లో మీకు 8 లక్షల రూపాయలు సబ్సిడీలో పోతుంది. 1 లక్ష రూపాయలు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది, క్యాండిడేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగతా 11 లక్షలు కూడా మనకు లోన్ రూపంలో వస్తుందండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఆ మెటీరియల్ ఏమైతే ఉన్నదో 20 లక్షల రూపాయల మెటీరియల్ అయితే ఉన్నదో దాని యొక్క పూర్తి వివరాలు మీకు ఇక్కడ మెన్షన్ చేశారండి. తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మంత్లీకి ఎంత ఖర్చు అవుతుంది, సాలరీస్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది, అదన్నీ వివరాలు మనకి ఇక్కడ ఉన్నాయండి. మంత్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు యొక్క వివరాలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. తర్వాత ఎస్టిమేటెడ్ మంత్లీ ఇన్కమ్, ఒక నెలకి ఎంత లాభం వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఆ విధంగా ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది, 5 సంవత్సరాల వరకు ఎంత లాభం వస్తుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత ఇవన్నీ చూసారు ఎంత క్లియర్గా ఉందో ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో ఇది మీరు ఈ విధంగా ప్రతి ప్రాజెక్ట్కి కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ ఈ పోర్టల్లో మీకు కల్పించారండి. సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు పోర్టల్ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, తర్వాత అదర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ పోర్టల్లో మీకు వాళ్ళ యొక్క కార్పొరేషన్ వివరాలు, ఆ లోన్స్ యొక్క వివరాలు అనేది ఇక్కడ ఉంటాయండి ఈ పోర్టల్లో. సో చాలా బాగుందండి ఈ పోర్టల్. ఈ పోర్టల్లో చాలా ఈజీగా మనం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఎవరి అప్లికేషన్స్ వాళ్ళు జాగ్రత్తగా కూర్చుని నింపుకోవచ్చు.
ఓకే, జస్ట్ 10 మినిట్స్ టైం మాత్రమే పడుతుంది. 10 మినిట్స్లో మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు పూర్తి చేసేయచ్చు. ఇదే నేను మొబైల్ వ్యూలో చూపిస్తాను, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మొబైల్లో ఎలా ఉంటుందనే వివరాలు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, సో మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ గమనిస్తే మొబైల్లో ఈ విధంగా మీకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఎస్సీ కార్పొరేషన్ క్లిక్ చేస్తే ఎస్సీ కార్పొరేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కింద వచ్చినాయండి. ఎలిజిబిలిటీ చూస్తే మీకు మొత్తం టోటల్ వివరాలన్నీ ఇక్కడ వచ్చినాయండి. సో హౌ టు అప్లై అనేది వచ్చింది. ఇక్కడ మీరు డిపిఆర్ కావాలంటే కనుక మీరు ఇక్కడ చూడండి, వ్యూ మోర్ ఎలిజిబిలిటీ అని క్లిక్ చేస్తే డిపిఆర్లోకి వెళ్తాం. ఇప్పుడు మీకు అప్లికేషన్ కదా, రిజిస్టర్ ఫర్ రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్తారండి. సో ఈ రిజిస్ట్రేషన్ పేజ్ మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా, ఆ విధంగా మీరు డీటెయిల్స్ అంటే కామన్ అండి. మొబైల్ అయినా డెస్క్టాప్ అయినా దేంట్లోనైనా డీటెయిల్స్ అయితే కామన్గా ఉంటాయి. ఈ వివరాలన్నీ నింపేస్తే మీకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్లో మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఇవన్నీ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ నెంబరు, ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డు యొక్క కాపీని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మీకు ఎలిజిబుల్ స్కీమ్ పడితే ఆ స్కీమ్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్ అండి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయండి, మిస్ కావద్దు. ఆ విధంగా చేయడం ద్వారా ఎంతమంది ఆశపడుతున్నారు, ఎంతమంది ఈ లోన్స్ వైపు చూస్తున్నారు, గవర్నమెంట్ వారి వివరాలు తెలుస్తాయి. బట్టి నెక్స్ట్ ఇయర్ మరికొన్ని లోన్స్ని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అప్లై చేయండి. తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ అనేవి శాంక్షన్ అవ్వాలని కోరుకుందాము. కాకపోతే ఖచ్చితంగా కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే అందరికీ లోన్స్ ఇవ్వడం అనేది జరగదు కాబట్టి ఉంటుంది. అది ముందుగా మనం గ్రహించుకుని పాజిటివ్గా మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. అదే